మీకు ప్రాబ్లం ఏంటి? మీకు ప్రాబ్లం ఏంటి సార్? సార్ 1 minute, మీకు ప్రాబ్లం ఏంటి? అడిగానా చూపించండి. పర్మిషన్ లేదండి. అయితే మరి ఏమండి బహిరంగ సభలో ఎవరైనా ప్రకటించుకోవచ్చు బహిరంగంగా. లేదమ్మా సార్ ఒక్క నిమిషం, ఇంటికి వచ్చి మేము చెప్తే ప్రాబ్లం. ఎవరికి లేదమ్మా, మీకు సంబంధం లేదండి. బహిరంగంగా మీకు సంబంధం లేదు సార్. నా పేరు విజయ్ అండి. మీరెవరు? మీరెవరు? మీ కమ్యూనిటీ మీకు ఎవరు? మీకు ఏ కమ్యూనిటీ? మీకు ఏ కమ్యూనిటీ కావాలి? మీకేంటి? మా ఏరియాకి వచ్చి మీరెవరు అడగడానికి? మీరు మా ఏరియాకి వచ్చి మీరెవరు అడగడానికి? ఇక్కడ సార్ మీరు ఎవరు సార్? ధర్మంగా ఇక్కడ ప్రకటించుకోవడానికి హక్కు మాకు ఉంది. ఇక్కడ బహిరంగంగా ఎక్కడైనా సభలో పెట్టకూడదు. మేము ఎక్కడైనా చెప్పుకోవచ్చు. మాట్లాడుతున్నాడు కదండి. ఓకే ఓకే మాట్లాడుతున్నాడు. ఇలా పెట్టుకుంటానంటే ఈయనకి ఏదో అడ్డు వచ్చేసిందంట సార్కి పాపం. ఏమో అదే చెప్తున్నారు. ఎవరు చెప్తారో చెప్పండి. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. మీరెవరో అర్థం కాదు. నేను ఇప్పుడు దౌర్జన్యంగా మాట్లాడానా? ఒకటి చెప్పండి. మీకు పర్మిషన్ దేని సార్ మైక్ పెట్టుకోవడానికి? మా లాయర్ గారు వస్తారు, మేము మాట్లాడతాం. ఓకే ఓకే. అసలు మీరు దారికి పోయేవాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు. మీరు ఎంత మత పిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు. ఎంత మీకు ఇది ప్రాబ్లం? మత పిచ్చి ఎవరికి పట్టిందో మీకు ప్రాబ్లం ఏంటి సార్? బహిరంగ మేము వెళ్తుంటే ఓకే ఓకే. నిలబెట్టండి. మరీ ఎటకారంగా చేస్తున్నారు. అసలు ప్రాబ్లం ఏంటి? రోడ్డు మీద వెళ్తున్నారు, మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే. మిమ్మల్ని ఏమైనా బలవంతం పెట్టామా? మీకేమైనా సార్ మిమ్మల్ని బలవంతం పెట్టామా? మిమ్మల్ని బలవంతం పెట్టామా? ఓకే అండి ఓకే అండి ఓకే అండి. మీరు ఎట్లా ప్రచారం చేస్తారో మీరు మైక్ పర్మిషన్ ఉందా? ఏం పర్మిషన్? ఒక్క నిమిషం సార్. ఓకే సార్ రమ్మనండి. అన్ని పర్మిషన్ వస్తారు రానండి. మాట్లాడొద్దు. అవును సార్, ఆయన దుర్భాష మాట్లాడలేదు. మీరు అని సంబోధిస్తున్నాను. అవును సార్ లేదండి. మీరు కార్లో దిగడం నేను చూశాను. వాళ్ళు ప్రత్యేకంగా దిగి మీరు అంతలాగా చేయాల్సిన పని ఏంటో మాకు అర్థం కావట్లా. వెళ్ళిపోవాళ్ళు వెళ్ళకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరీ చేస్తున్నారు మీరు. ఏదో చేసేద్దామని వచ్చేసారు పాపం. మీకు సంబంధం ఏంటండి? ఏమండి సార్ ఒక్క మినిట్ 1 minute. ఏంటో దారి వెళ్ళిపోయినా నేను వచ్చి పర్మిషన్ కావాలంట. సార్ మీ ప్రాబ్లం ఏంటండి? మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి సార్? మీ ప్రాబ్లం ఏంటి సార్? సార్ ఇది భారతదేశం, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ప్రకారం సువార్త ఎవరైనా చేసుకోవచ్చు. అలాగే మీరు కమ్యూనిటీ కూడా మీరు బీసీసీ కింద మారండి. కమ్యూనిటీ మీరెవరండి? గవర్నమెంట్ చూసుకుంటది. బీసీసీ కింద మీరెవరు సార్ చెప్పడానికి? ఎస్సీల కింద ఉండి మీరు ఎందుకు ఎవరిని తిట్టనండి? నువ్వెవరు అడగడానికి? మమ్మల్ని చుట్టాలు ఉన్నారు. చుట్టాలు ఎవరండి? మీరెవరు సార్? మా కమ్యూనిటీ కూడా మాట్లాడాలి. మీకేంటి? మీరెవరు? రోడ్డు అనిపోయిన రోడ్డు అని పోవాలి. మారండి. అసలు దారిలో వెళ్ళిపో ఆయన కావాలని కులపిచ్చి మత పిచ్చి పట్టేసింది బుర్రంత. సార్ మీ మొహం చేత అర్థమవుతుంది. మీకు ఏం కావాలండి? మీకు ఇబ్బంది ఏమొచ్చింది? మిమ్మల్ని ఇబ్బంది ఆయన్ని మీరు ఆపుతారా ఆపరా అనుకోండి. నేను అల్లా సార్ మీకు పర్మిషన్ ఏంటి అంట? ఏ పర్మిషన్ కావాలయ్యా? బోర్డు పెట్టడం చేద్దామని వచ్చేస్తున్నా అక్కడ. దేని పర్మిషన్? పర్మిషన్ ఉందా అని అడిగాను. నేను చెప్తాను. పర్మిషన్ ఉందా అని అడిగాను. లేదండి అన్నారు. మనోడు సోదరుడు దిగాడు. మనోడు వచ్చాడు. మనోడు రాగానే నేను పర్మిషన్ ఏంటి అని అడిగాను. నేను చెప్తాను నేను బయట బహిరంగంగా లేదు కదా అని
మీ కమ్యూనిటీ అంటే మీ పెళ్లి లేదండి లేదన్నా నేను మిమ్మల్ని ఎలా సంబోధించాను అన్నా మీ గౌరవం మీరు నిలబెట్టుకోవాలి, మీ గౌరవం నిలబెట్టుకోవాలి. మీకు పర్మిషన్ కావాలంటే నువ్వు ఎవడు అడగడానికి అసలు, నువ్వు ఎవడు అసలు అడగడానికి, నువ్వు ఎవడో అసలు అడగడానికి. సువార్త చెప్తే నీకు బహిరంగలో పర్మిషన్ కావాలి, నీకు మైకులు పెడితే పర్మిషన్ కావాలి. బహిరంగ సువార్త ఎవరైనా ప్రకటించుకోవచ్చు రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం. మాకు చెప్తున్నా నువ్వు ఎవరికి కావాలి, ఎవరు ఫోటోలు చూపిస్తావు మాకు, నేను ఎవరు చేయకూడదంట, బహిరంగ పెట్టకూడదంట. మీరు ఇందాక నుంచి ఉన్నారు లేదా తెలియదు. ఎవడో అడగడానికి, ఎవడో అడగడానికి ఇక్కడ నువ్వెవడో వెళ్ళిపో. ఖండించుకునేదాకా ఉండకు, ఖండించుకునేదాకా ఉండదు. పోటుగాడు మరి నువ్వు వచ్చావు, పెద్ద పోటుగాడు వచ్చావు, మరి నువ్వు ఒక్కడవే ఇక్కడ పెద్ద